Ever wondered what happens inside an IVF lab? What does an embryology lab look like? Today, let's have a sneak peek into our embryology lab. The first thing to enter after coming to an IVF lab is an IVF OT. సో ఇది మన IVF OT. ఇందులో మనం అన్ని ప్రొసీజర్స్ లైక్ oocyte retrieval కానీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కానీ అన్ని ఈ OTలోనే చేస్తాము. సో oocyte retrieval అనే ప్రాసెస్లో ఏంటంటే పేషెంట్కి మత్తిచ్చి ఈ టేబుల్ మీద పడుకోబెట్టి ఎగ్స్ అనేవి రిట్రీవ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద సక్షన్ అపారటస్. సో ఈ సక్షన్ అపారటస్తోనే ఫాలికల్స్లో ఉండే ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ అనేది ఆస్పిరేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అవర్ IVF ల్యాబ్. సో IVF ల్యాబ్లో ఎన్ని పార్ట్స్ ఉన్నా దిస్ పార్ట్ ఆఫ్ IVF ల్యాబ్ ఈజ్ ద ప్లేస్ వేర్ ద మ్యాజిక్ హ్యాపెన్స్. సో దిస్ ఈజ్ ద ప్లేస్ మన ఎగ్ అండ్ స్పర్మ్ కలిపి ఫర్టిలైజేషన్ అనేది ఇక్కడే చేస్తాము. అండ్ మీ ఎంబ్రియో కూడా ఇక్కడే ఒక 3 to 5 days వరకు గ్రో అవుతుంది అనమాట. సో నేను ఇందాక చెప్పినట్టు ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ ఆస్పిరేట్ చేసిన తర్వాత ఈ హ్యాష్ విండో ద్వారా ఇటు సైడ్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ మైక్రోస్కోప్ కింద ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ని స్క్రీన్ చేసి ఎగ్స్ని సెపరేట్ చేయడం జరుగుతుంది. సో అలా సెపరేట్ చేసిన ఎగ్స్ అండ్ స్పర్మ్స్ని ఈ ఇక్సీ మెషిన్లో ఇక్సీ చేయడం జరుగుతుంది అనమాట. సో దీన్ని హోల్డింగ్ పిపెట్ అంటాము అండ్ దీన్ని ఇంజెక్షన్ పిపెట్ అంటాం అనమాట. సో ఈ హోల్డింగ్ పిపెట్తో ఎగ్ని పట్టుకొని ఈ ఇంజెక్షన్ పిపెట్తో ఒక ప్రాపర్ స్పర్మ్ని సెలెక్ట్ చేసుకొని ఆ స్పర్మ్ని ఎగ్లోకి ఇంజెక్ట్ చేస్తాం. సో దీన్ని మనం ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అంటాం. సో దిస్ ఈజ్ కాల్డ్ ఇంక్యుబేటర్. సో అలా ఇక్సీ చేసిన తర్వాత మీ ఎంబ్రోస్ అనేవి ఈ ఇంక్యుబేటర్లో ఒక 3 to 5 days ఉంటాయన్నమాట. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ చిన్న 4-well డిష్. సో దిస్ డిష్ విల్ కంటైన్ ఆల్ యువర్ ఎంబ్రియోస్ అండ్ ద ఎంబ్రియోస్ ఈ డిష్లో ఒక 3 to 5 days వరకు మా ల్యాబ్లో గ్రో అవుతాయి. అండ్ మీ ఇంక్యుబేటర్ మీద మీకు కనిపించే ఈ న్యూమరికల్స్ ఏంటంటే 1 is టెంపరేచర్, 1 is ద వాటర్ లెవెల్స్. సో ఇందులో నుంచి హ్యూమిడిటీ అనేది ఎంత ఉంది అనేది మనకు చెప్తుంది. అండ్ 1 is ద CO2, ద గ్యాస్ ఎంట్రీ అనమాట. సో సపోజ్ ఈ హాఫ్ ఆఫ్ ద ఇంక్యుబేటర్ చూస్తే ఇందులో CO2 ఎంట్రీ లేదు అండ్ ఇది ఆఫ్ ఉంది. దిస్ పార్ట్ ఆఫ్ ద ఇంక్యుబేటర్ ఇస్ ఆఫ్ అనమాట. CO2 ఎంట్రీ లేదు, వాటర్ ఆఫ్ అయి ఉంది, టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. సో వీ మెయింటైన్ టెంపరేచర్, హ్యూమిడిటీ అండ్ గ్యాస్ ఎక్స్చేంజ్ ఇన్ ద ఇంక్యుబేటర్. అండ్ ఇది మన ఆండ్రాలజీ ల్యాబ్. అంటే ఇక్కడే సెమెన్ ప్రిపరేషన్ అవుతుంది అనమాట. IVFకి కానీ IUIకి కానీ ఇక్కడే సెమెన్ ప్రిపేర్ చేసి IVF ల్యాబ్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అండ్ ఆండ్రాలజీ ల్యాబ్కి సెమెన్ కలెక్షన్ రూమ్స్కి ఒక హ్యాష్ విండో ఉంటుందన్నమాట. సెమెన్ కలెక్షన్ చేసిన తర్వాత ఇక్కడ పెడితే వీళ్ళు తీసుకుంటారు శాంపుల్ని. అండ్ దిస్ ఇస్ సెంట్రిఫ్యూజ్. సో ఈ సెంట్రిఫ్యూజ్లో మీ స్పర్మ్ శాంపుల్ ఏదైతే ఇస్తారో దాన్ని కొంతసేపు వరకు ఉంచి సెటిల్ అయిన తర్వాత ఈ సెంట్రిఫ్యూజ్లో సెంట్రిఫ్యూజ్ చేసి శాంపుల్ని ప్రిపేర్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట IUIకి కానీ IVFకి కానీ. సో దిస్ ఈజ్ ద క్రయో ప్రిజర్వేషన్ రూమ్, క్రయో రూమ్ అంటాం. సో ఈ క్రయో రూమ్లోనే ఈ ట్యాంక్స్లో మీ ఎంబ్రియోస్ అనేవి స్టోర్ చేయబడి ఉంటాయన్నమాట. సో ఈ ఎంబ్రియోస్ని మీరు ఎన్నేళ్ళు కావాలంటే అన్నేళ్ళు ఇక్కడే లిక్విడ్ నైట్రోజన్లో ఫ్రీజ్ చేసి స్టోర్ చేస్తాము. సో వీ హ్యావ్ 2 tanks ఫర్ ద ఎంబ్రియోస్ అండ్ 1 tank. ఈ ట్యాంక్ ఏంటంటే సెమెన్ ట్యాంక్ అనమాట. అంటే ఫ్రోజన్ సెమెన్ శాంపిల్స్ ఇందులో ఉంటాయి. అండ్ 1 is ఇన్ఫెక్షస్ ట్యాంక్. అంటే ఎవరైనా పేషెంట్స్కి ఇన్ఫెక్షస్ డిసీజెస్ లైక్ HIV కానీ HPCG ఆర్ VDRL అటువంటి ఇన్ఫెక్షస్ డిసీజ్ ఉన్న పేషెంట్ శాంపిల్స్ మాత్రం వేరే ట్యాంక్లో పెడతాం అనమాట. సో ఈ లిక్విడ్ నైట్రోజన్ ట్యాంక్లో మనకి 11 క్యానిస్టర్స్ ఉంటే ప్రతి దానికి నెంబరింగ్ ఉంటుంది. ఈ క్యానిస్టర్లో గోబ్లెట్స్. సో ఈ గోబ్లెట్స్ అన్నిటికి కూడా మళ్ళీ కలర్ కోడింగ్ ఉంటుంది, నెంబర్ ఉంటుంది అనమాట. సో ఒక ఎక్స్ పేషెంట్కి ఒక ఎల్లో కలర్ గోబ్లెట్స్ కనుక ఉంటే మళ్ళీ వాటిల్లో క్రయోటాప్ 1, క్రయోటాప్ 2 అని నెంబరింగ్ ఇస్తామన్నమాట. సో దట్ ఎక్స్చేంజింగ్ ఆర్ మిక్సింగ్ ఆఫ్ ద ఎంబ్రియోస్ అనే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో ఇది ఒక శాంపుల్ క్రయోటాప్ అనమాట. ఈ పేషెంట్ యొక్క పేరు, హస్బెండ్ పేరు ఉంటుంది అండ్ ఈ క్రయోటాప్కి నెంబరింగ్ ఉంటుంది, 1 అని కనిపిస్తుంది కదా. అండ్ డేట్ ఆఫ్ ఫ్రీజింగ్ ఉంటుంది అనమాట. అంటే ఏ డేట్న రోజు మనం ఫ్రీజింగ్ చేసాము. సో ఈ పేషెంట్ ప్రియాంక రవి అనే పేషెంట్ ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసినప్పుడు మేము ఒక పేషెంట్కి ఒక 6 ఎంబ్రియోస్ వస్తే ఒక 2 ఎంబ్రియోస్ని ఒక క్రయోటాప్ మీద పెడితే కనుక సో ఫస్ట్ క్రయోటాప్ మీద ఎన్ని ఎంబ్రియోస్ పెట్టామో రాసుకుంటాం అనమాట. సో మనం ట్రాన్స్ఫర్ టైంలో క్రయోటాప్ నెంబర్ 1 కావాలా, 2 కావాలా, 3 కావాలా చూసుకొని ఎంబ్రియో గ్రేడింగ్ అండ్ ఎంబ్రియో క్వాలిటీని చూసుకొని ఏ క్రయోటాప్ థా చేయాలో ఆ క్రయోటాప్ మాత్రమే మనం లిక్విడ్ నైట్రోజన్ ట్యాంక్ నుంచి తీసి థా చేసి ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. అండ్ ఈ క్రయోటాప్లో ఈ టిప్ ఉంటుంది కదా,
this is the place embryo will be placed. మేము ఫ్రీజ్ చేస్తాం అనమాట. At the same time, we take utmost care handling your embryos. We often have a witness system to double check the embryos so that we take care there is no mixing of the gametes or embryos. We often have alarms on the incubators, on the liquid nitrogen tanks 24/7, and we also have a CCTV surveillance all the time, and we have power backup for all the machines in the IVF lab. And if you have extra embryos to be stored, the extra embryos will go into the liquid nitrogen canisters, which will be stored for years to come. So to conclude, it's the heart of the IVF process, literally life in its earliest form nurtured in a petri dish, and we can't wait to show you the results, how our magic works when we transfer these embryos into your womb.